తండ్రి మాట కోసం అడవికి వెళ్ళిన రాముడు చిత్రకూట పర్వతం మీద మందాకిని నది దగ్గర పర్ణశాల నిర్మించుకుని సంతోషంగా కాలం గడుపుతున్నాడు. రాముణ్ణి వెనక్కి తీసుకుని వెళ్ళడానికి అయోధ్య మొత్తం భరతునితో కలిసి అడవికి వచ్చారు. అలా వస్తున్న భరతునికి చెట్లకి రంగురంగుల బట్టలు కట్టి ఉండడం గమనించి రాత్రిపూట మందాకిని నది నుండి నీళ్లు తీసుకుని వస్తున్నప్పుడు దారి మర్చిపోకుండా ఉండడానికి లక్ష్మణుడు ఇలా కట్టి ఉంటాడు అనుకుని ఇంక రాముడు ఉన్న చోటుకి దగ్గరలో ఉన్నా అని సంతోషంగా పరుగులు తీశాడు భరతుడు. అంత సైన్యం, గుర్రాలు, ఏనుగులు అడవిలోకి వచ్చేసరికి రాముడు ఎప్పుడూ ఇంత హడావిడి ఇక్కడ లేదు, ఎవరో రాజు వేటకు వచ్చినట్టున్నాడని లక్ష్మణుడిని ఎవరు వస్తున్నారో చూడమన్నాడు. లక్ష్మణుడు దగ్గరలో ఉన్న పెద్ద చెట్టుపైకి ఎక్కి చూడగా భరతుడు మొత్తం సైన్యంతో రావడం కనిపించింది. లక్ష్మణుడు వెంటనే రాముడితో, అన్నయ్య, భరతుడు రాజ్యం సరిపోక నిన్ను చంపడానికి అడవికి వచ్చాడు. వెంటనే మన బాణాలు అన్నీ సిద్ధం చెయ్యి, ఆ భరతుడిని, కైకేయిని తల కత్తిరిస్తానని చెప్పాడు. అలా మాట్లాడుతున్న లక్ష్మణుని చూసి, యుద్ధం ఎందుకు చెయ్యాలి? చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం, భరతుడు ఎప్పుడైనా మనతో గొడవ పడ్డాడా అని అడిగాడు. కానీ లక్ష్మణునికి కోపం తగ్గలేదు. ఆ చెట్టుపైనే కూర్చుని కోపంతో బుసలు కొడుతూ కూర్చున్నాడు. అప్పుడు రాముడు, సరే, నీకు రాజ్యం కావాలా? అయితే భరతుడు వచ్చిన వెంటనే రాజ్యం నీకు ఇమ్మని అడుగుతా, ఒక్క క్షణం ఆలోచించకుండా నీకు రాజ్యం ఇచ్చేస్తాడు చూడు అన్నాడు. ఇంతలో భరతుడు పరుగు పరుగున వచ్చి రాముణ్ణి చూసి రాముడు మట్టి కొట్టుకుపోయిన శరీరంతో ఉండడం గమనించాడు. అంతఃపురంలో చీనాంబరాలు కట్టుకుని ఉండాల్సిన నాన్న ఇలా మట్టిలో ఉండడం నా వల్లే ఇన్ని కష్టాలు పడుతున్నాడు అనుకుని బాధతో భరతుడు రాముని కాళ్ళపై పడి, అన్న, వెనక్కి వచ్చి నీ రాజ్యం నువ్వే తీసుకో అని అడిగాడు. భరతుడిని ప్రేమగా పైకి లేపి, ఈ నారచీరలు కట్టుకుని నువ్వు అడవికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇలా అడవికి వస్తుంటే నాన్నగారు నిన్ను ఎలా రానిచ్చారు? నాకు కంగారుగా ఉంది, నాన్నగారు ఎలా ఉన్నారు అని అడిగాడు రాముడు. అప్పుడు భరతుడు దశరథుని మరణ వార్త రాముడికి చెప్పగా రాముడు ఆ మాట వినగానే నేల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాడు. రాజ్యం పోయినప్పుడు, అడవికి వచ్చినప్పుడు కూడా ఏడవని రాముడు అలా ఏడవడం చూసిన సీత కన్నీరు పెట్టుకుంది. ఈరోజు క్వశ్చన్: రాముడు పర్ణశాల ఏ నది దగ్గర నిర్మించుకున్నాడు? మీ ఆన్సర్ కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్లీజ్ ఫాలో ఇతిహాస నవ్.